ఏ ఇండెక్స్ అన్నా తీసుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి, వాటర్ సప్లై తీసుకోండి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విషయం కావచ్చు, దేశంలో ఎవరు ఎక్కడ ఆలోచించినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి పథకాలను అమలు చేయడం విషయంలో కావచ్చు, షాది ముబారక్ లాంటి మానవత్వ పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటివి, కేసీఆర్ కిట్ లాంటివి, 2000 రూపాయల పెన్షన్ అంటే ఇప్పుడు రెవల్యూషన్ ఇన్ దోస్ డేస్. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిన, వికలాంగులకు 4000 రూపాయల, అన్ని రంగాలలో తెలంగాణను భారతదేశానికి తలమానికంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసినారు. తదనంతర పరిణామ క్రమంలో ప్రజల యొక్క ఆలోచన కావచ్చు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం 23 ఎన్నికల్లో అలవిగానటువంటి అనేక వాగ్దానాలన్నీ కూడా చేసినారు. అన్ని వాగ్దానాలు చేసేస్తారు. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. 420 వాగ్దానాలు. కేటీఆర్ గారు ఒకసారి తెలంగాణ భవన్ లో 420 వాదాకి అనగానే నిజంగా లెక్క పెట్టి ఉట్టినే ఏదో ఎకనామిక్ కోసం 420 అంటున్నారా అని చెప్పని లెక్క పెడితే నిజంగానే 420 వాగ్దానం. అట్లనే 420 వాగ్దానం లెక్క, 420 అంటే మోసగాళ్ళు. అట్లనే మొత్తం తెలంగాణ ప్రజల్ని అధికారంలోకి వచ్చినారు, మభ్యపెట్టినారు. ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఏ రైతు డిక్లరేషన్, అన్ని రకాల డిక్లరేషన్లు, అన్ని వాగ్దానాలు చేసినారు, అధికారంలోకి వచ్చినారు. వచ్చిన రెండో రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మేమేదో లంకబెందెలు ఉన్నాయి అనుకొని మేము అధికారంకి వస్తే అన్ని ఖాళీ కుండలు కనబడుతున్నాయని చెప్పని మొట్టమొదటి రోజు రేవంత్ రెడ్డి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మాట్లాడిన మొట్టమొదటి మాట, లంకబెందెలు కొని వస్తే ఖాళీ కుండలు నేనేం చేయనని చెప్పేసి. ఇది పెద్ద మోసం, దగ, వంచన. ఈ నయవంచనతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ పెద్దలు 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, ఇప్పుడు 2 ఏళ్లు దాటిపోయింది. పై సోయి లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఒక వికృతమైనటువంటి రాజకీయాలు కొనసాగిస్తూ విచ్చలవిడి దోపిడికి కేంద్రంగా ఇవాళ తెలంగాణను, మూసీ నది పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇళ్లు కూల్చిన, అమృత్ స్కామ్ అని చెప్పని, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ అని చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా. ప్రతి దగ్గర కూడా స్కామ్లకు పాల్పడుతూ వాళ్ళ జేబులు నింపుకుంటూ ప్రజలకు మాత్రం ఇవాళ 4000 రూపాయల పెన్షన్ ఇవ్వట్లేదు. కళ్యాణ లక్ష్మిలో నేను తులం బంగారం అడిషనల్ ఇస్తా అని చెప్పని, మీరు పెళ్లి ఆపుకొని తర్వాత చేసుకొని తులం బంగారం ఇస్తా అని చెప్పింది, వాళ్ళ తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది ఇచ్చిన దాఖలాలు లేవు. జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. కేసీఆర్ గారి హయాంలో ఐడెంటిఫై చేసి, నోటిఫై చేసి, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన ఉద్యోగాలే ఏ దొడ్ల కడితేంది, నా దొడ్లే ఇంతదానన్నట్టుగా తన ప్రభుత్వ ఖాతాలో వేసుకొని వాళ్ళ ప్రజలను నిరుద్యోగులను మభ్యపెట్టే పని చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగాలు కొట్టినట్టుగా, ఒక అర్రాజు పాట పాడినట్టుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా, అమలు చేయండి అని అడుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ పైన ఇవాళ దుమ్మెత్తి పోస్తూ బట్టగాల్చి మీద వేస్తూ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక నెగటివ్ క్యాంపెయిన్, నెగటివ్ గవర్నెన్స్ కి ఇవాళ ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. బహుశా మీరు ఒక్కసారి కనుక మీరు అసమాబాద్ జర్నలిస్ట్ మిత్రులు అంటే కుమరం నింపుకున్నంత చైతన్యం మీకు కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కనుక లిటిల్ డీప్ రీసెర్చ్ మీరు చేస్తే, ఫస్ట్ డే నుండి వాటి వరకు కూడా, ఫస్ట్ అసెంబ్లీలో రాష్ట్రం అంతా అప్పుల కుప్ప అని ఇంతకుముందు చెప్పినట్టుగా లంకబిందుల ముచ్చట మాట్లాడింది. అప్పుల కుప్ప, కేసీఆర్ గారు అప్రపాలు చేసిండు అని చెప్పని కొన్ని రోజుల పాటు అసెంబ్లీ నడిపించారు. దాని తర్వాత కాళేశ్వరం మొత్తం 26 పియర్స్ ఉంటే 2 పియర్స్ మాత్రం క్రాక్స్ వస్తే దాన్ని రిపేర్ చేయడానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు, 1 లక్ష రూపాయలతో అవినీతి జరిగిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారం చేస్తూ కొన్ని రోజుల పాటు అసెంబ్లీని కాలయాపన చేసిండ్రు. తర్వాత విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానప్పుడు, తెలంగాణ రానప్పుడు కరెంటే రాదని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకుని ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలంగాణ బిడ్డలో మర్చిపోదు. కానీ దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో ఒక సెకండ్ పార్ట్ కరెంట్ పోకుండా 24 hours క్వాలిటీ పవర్ సప్లై కేసీఆర్ గారు అందిస్తే ఆ విద్యుత్ కొనుగోళ్లు అవినీతి జరిగిందని చెప్పని కొన్ని రోజుల పాటు మళ్ళా అసెంబ్లీలో కాలయాపన గురి చేసిండ్రు. అదైపోయింది, ఏమీ కాలే, ఏం ప్రూవ్ చేయలేకపోయిండు. తర్వాత ఈవీ కార్ రేస్ అని చెప్పని కేటీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళా ఒక 2 సంవత్సరాల పాటు మనం నెట్ఫ్లిక్స్ సీజన్లు వస్తాయి కదా, ఎపిసోడ్లు వచ్చినట్టుగా
రేవంత్ రెడ్డి ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని ఆయనే. నెట్ఫ్లిక్స్ సీజన్ వచ్చినట్టు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు వస్తా ఉన్నాయి. సంతోష్ గారి దగ్గర నుండి ఆఖరికి ఏంటంటే 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని త్యాగాలకు నిలబడి తెలంగాణ సాధించుకొచ్చి తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసిన తెలంగాణ జాతి కేసీఆర్ నిన్న ఆయనను విచారణ పేరు మీద వేధించి సాడిస్ట్ లెక్క రేవంత్ రెడ్డి నిన్న కక్ష తీర్చుకుంటూ ఇది తగునా, ఇది న్యాయమా? ఇవాళ రేవంత్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు. ఇవాళ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ మంత్రి కూడా మీరు డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ చేయండి, అరే వద్దబ్బా మీరు ఫేస్ టైమ్ చేయండి అంటారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడు. తను ట్యాపింగ్ చేస్తూ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ట్యాపింగ్ చేసిండ్రు, అది కూడా సినిమా యాక్ట్రెస్లని, జడ్జిలని అడ్డమైనటువంటి రీతిలో అబద్ధాలు తయారు చేసినటువంటి ఒక ఆరోపణలన్నీ పట్టుకొచ్చేసి ఇవాళ కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పట్టగాల్చి మీద వేసి ఇవాళ కాలయాపన గురి చేస్తూ ఎందుకయ్యా ఇవేంటి అంటే ప్రజల దృష్టిని మళ్లించాలా, తన చేతగానితనాన్ని, తన సన్నాసితనాన్ని, తన పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని తానేదో భ్రష్టు పట్టిస్తున్నా అని చెప్పని అనుకుంటూ ఇవాళ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కేసీఆర్ యొక్క ప్రాబల్యాన్ని ఫలితం చేస్తున్నా అని చెప్పని తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపనకు గురి చేస్తా ఉంటారు. వాస్తవం ముఖం మీద పడతారు. తుప్పుక్కుమని ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి ముఖం మీదనే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖం మీదనే ఇవాళ కేసీఆర్ గారి పైన పెట్టిన ఈ ఆరోపణలు కానీ, ఛార్జ్ షీట్లు కానీ, లేకపోతే ఈ నోటీసులు కానీ, వీటి యొక్క పరంపర అంతా కూడా వాళ్ళని వాళ్లే ఫలితం చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. దుర్మార్గం. దేశంలో అనేక మంది వాళ్ళ ప్రాంతాల యొక్క అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సంస్కృతి కోసం, విముక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆయా రాజ్యాలు, ఆ రాష్ట్రాలు అద్భుతంగా కాపాడుకుంటాయి. ఇవాళ నరేంద్ర మోడీ ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూను అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒక వర్గం ఇవాళ పనిగట్టుకుని మహాత్మా గాంధీని అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉందో, అదే సిద్ధాంతాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సాధకుడైనటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పట్ల కూడా ఒక అనుచిత వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు. దేశవంతంగా గోలు పెడతాం. మరి కేసీఆర్ తప్పని ఎందుకు తప్పని మా లక్ష్మణో, మా ప్రవీణ్ అన్ననో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లా నీకొక న్యాయం మాకొక న్యాయమా? తండ్రి లాంటి పెద్ద మనిషి, 72 సంవత్సరాల పెద్ద మనిషిని పట్టుకొని లాగులెత్తి కొడతా అంటావు రేవంత్ రెడ్డిను. వాళ్ళతో పిల్లలతో కొట్టిస్తావు. ఇది మనుషులు మాట్లాడే భాష, రాక్షసులు మాట్లాడేదా? ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక మంత్రి పదవి, ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మాట్లాడేదా? ఒక రాక్షస భాష, సాడిస్ట్ భాషను కొనసాగిస్తూ ఇవాళ కేసీఆర్ గారిని ఇవాళ యేసుక్రీస్తును ఒకటే రోజు రాళ్లతో కొట్టింది. జీసస్ క్రైస్ట్ వాజ్ క్రూసిఫైడ్ ఫర్ 1 డే, ఒకటే రోజు. 2 ఏళ్లుగా కేసీఆర్ గారిని రోజొక సిలువ కొడుతున్నారు, రోజొక సిలువ. ఆఖరికి ఎక్కడి దాకా తీసుకుపోయిండు అంటే కేసీఆర్ గారి చావు, కేసీఆర్ గారి తగ్గినం దాకా ఇవాళ కాంగ్రెస్ పెద్దలు తీసుకుపోయిందంటే మీరు మనుషుల, రాక్షసుల, రాజ్యాంగం మీద, ధర్మం మీద, సంప్రదాయం మీద, సభ్యత మీద, సంస్కారం మీద కనీస గౌరవాలు ఉన్నాయని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తా ఉంది. రాజకీయంగా రివర్స్ చేయండి. మా హయాంలో ఇది జరగలేదు, మా హయాంలో ఇది జరుగుతుంది అని చెప్పండి. కానీ ఏమీ లేదు, మీరు చేసింది లేదు. కాయాపియా కూర్చున్నాయి కూడా చేయనా లెక్క మీరు పరిపాలన చేతగాట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నారు, విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్నారు. అడిగిన పాపానికి వాళ్ళ కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తుంది. ఇది న్యాయమా అని చెప్పని వాళ్ళ ఈ ఆసిఫాబాద్ వేదిక నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులను, రేవంత్ రెడ్డిని వాళ్ళని ప్రశ్నిస్తాం. దుర్మార్గం, అన్యాయం. సంబంధం ఉండదు అని తెలుసు. అయినా 4.5 గంటల పాటు ఆయనను విచారణ పేరు మీద ఒక మూల కూర్చోబెట్టి ఆయనను హింసకు గురి చేస్తే తెలంగాణ ప్రజలకు పెన్షన్ వస్తుందా? షాదీ ముబారక్ పథకం అమలుతుందా? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వస్తుందా? ఏం సాధించదలుచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి పాలకుడు అనేటోడు ఒక 5 సంవత్సరాల తోటమాలి అంటాడు. ఎవడైనా సరే, ఒకళ్ళకి 10 ఏళ్ళు రావచ్చు, ఒకళ్ళకి 15 ఏళ్ళు రావచ్చు. అంత మాత్రం చేత అధికారాన్ని అహంకారం పూరితంగా అన్వయించుకొని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ప్రత్యర్థుల పైన బురద జల్లుతూ తన పనితనాన్ని, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఈ రకమైన వికృత పాల్పడటం
అన్యాయం అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తుంది. మేము చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం పట్టుకుని జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్. మరి తెలంగాణలో నై సంవిధాన రాజ్యాంగం మీద గౌరవం ఉండొద్దా? ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుని గోడలు రాత్రి దొంగలు బందిపోటు దొంగలకు వేసినట్టుగా నోటీసులు గోడలకు అతికిస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. మీరు ఎన్నన్నా చేయండి, సరే ప్రతిపక్ష పార్టీగా మీరు ఎన్ని చేసినా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నేతృత్వం ఇవాళ కూడా నిలబడతాం. కానీ ప్రజలకు చేసే వాగ్దానాలు అమలు చేయండి. కుంటుపడిపోయింది వాళ్ళ పరిపాలన. ప్రభుత్వ పనితీరు మొత్తం కరెంటు కష్టాలు వచ్చినాయి, తాగునీటి కష్టాలు వచ్చినాయి, సాగునీటి కష్టాలు వచ్చినాయి. రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళ ఆసిఫాబాద్ చాలా మంది నిన్న రిటైర్డ్ ఉద్యోగులు చాలా మంది నిన్న ఆసిఫాబాద్ పట్టణంలో కలిసినారు, కాగజ్నగర్ పట్టణంలో కలిసినారు. మొత్తుకుంటున్నారు పాపం, మేము రిటైర్డ్ అయిపోయినాము, మా బిడ్డలకు పెళ్లి చేసేది ఉన్నది, మా ఇండ్లు కట్టుకునేది ఉన్నది, మేము రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఏదో గ్రాట్యుటీ ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయంటే ఈ దరిద్రం వచ్చిండు, ₹1 ఇస్తలేడు. మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కూడా కనీసం మాకు ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేదని చెప్పని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు. ఇక్కడ 2-3 వేల మంది ఉంటారు, కాగజ్నగర్ లో 2 వేల మంది ఉంటారు. ఎంతమంది లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం. కేసీఆర్ గారి కాలంలో రిటైర్డ్ అయినాడు, ఆ ఇంటి తీసుకుపోయి ఫైనల్ సెటిల్మెంట్ చేయాలన్న పాలసీ ఆయన ఉంటే ఇవాళ నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కూడా నేను అమలు చేయను అని చెప్పని వాళ్ళ పాలిటీ శాపంగా ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఒక లేఖ మేము రాయటం జరిగింది. కేసీఆర్ అంటే 3 అక్షరాల పేరు కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ సింహనాథ్, ఒక పక్క చిక్కిన మనిషి కావచ్చు, కానీ ఆయన పేరులోనే ఒక పౌరుషం ఉంది, ఆయన పేరులో ఒక ఉద్యమం ఉంది, ఆయన పేరులో ఒక సింహ నినాదం ఉంది. రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు బంద్ చేయి. కేసీఆర్ గారి వెంట పడ్డంత మాత్రాన నీ ప్రగతి జరగదు, నీ పేరు పెరగదు, నీ ఇంకా పలచన అయిపోతావు అని చెప్పని ఆయన గుర్తు చేయడం కోసం అని చెప్పని ఒక లేఖ రాయటం అయింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు, మేము ఎంత మొత్తుకున్నా, నువ్వెంత అడ్డమైన శేఖలు చేసినా యు స్టిల్ హ్యావ్ సమ్ టామ్. ఇంకా 2.5 ఏళ్ల పరిపాలన ఉంది. ఈ 2.5 ఏళ్ల పరిపాలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చెయ్యి. నువ్వు ఉంటావు, దిగిపోతావు. మేము ఎట్లా తప్పనిసరిగా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికలు పాటు ఒక మహారుషి లెక్క కేసీఆర్ గారు నిలబెట్టిన తెలంగాణను విధ్వంసం చేస్తా ఉన్నావు. ప్రజల జీవితాలతో చెలగాట మాడుతా ఉన్నావు, రైతులతో చెలగాట మాడుతా ఉన్నావు, నిరుద్యోగులతో చెలగాట మాడుతా ఉన్నావు, మొత్తం ప్రజలందరితో ఇవాళ చెలగాట మాడుతూ అష్ట కష్టాలకు గురి చేస్తా ఉన్నావు. ఈ విధ్వంసాన్ని బంద్ చేయి, బాధ్యతాయుతంగా పరిపాలన చేయమని చెప్పని సూచన చేస్తూ ఇవాళ ఈ లేఖ రాసింది. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు ఆయన దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి గారు కలవడానికి వచ్చితే కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయన మంచిగా పరిపాలన చేసుకోవాయా, ఒడి దగ్గర పెట్టుకొని చేసుకో, పద్ధతిగా చేసుకో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. ప్రతిఫలం ఏమంటుండే రేవంత్ రెడ్డి అంటే నిన్ను ఉరదీయాలా, నిన్ను చంపాలా, నీకు పిండాలు పెట్టాలా అంటుండు. ఇటువంటి వాడికి ఓటేయాలన్నా మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. ఈ దుర్మార్గమైన, నీచమైన, క్షుద్ర, వికృతమైనటువంటి ఒక బూతు భాషలు మాట్లాడే ఈ ప్రభుత్వ పెద్దలకు, ఈ పార్టీ పెద్దలకు మళ్ళీ ఓట్లేయాలన్నా లేదు తల్లు కాల్చి బాధ పెట్టాలని చెప్పని నేను ఆసిఫాబాద్ ప్రజలు కావచ్చు, యావత్ తెలంగాణలో ఇవాళ ఓటింగ్ లో పాల్గొంటున్నటువంటి ఒక మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కాగజ్నగర్, ఆసిఫాబాద్